And Dr. Manognia, obstetrician, gynecologist, and laparoscopic surgeon at RNC హాస్పిటల్స్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, ఈ వర్డ్ చాలామంది విమెన్ వినకపోయి ఉండొచ్చు, వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు కూడా. కానీ జనరలీ డెలివరీ అవ్వంగానే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కామన్. ఎందుకంటే చేంజెస్ ఇన్ స్లీప్ సైకిల్, చేంజెస్ ఇన్ అపెటైట్, లేదంటే కొత్త హ్యూమన్ బీయింగ్కి తను రెస్పాన్సిబుల్ అనే యాంగ్జైటీ, వీటన్నిటి వల్ల కూడా ఆడ్ ఫీలింగ్స్ రావచ్చు. కానీ యాజ్ యూ గో, బేబీతో బాండింగ్ పెరిగే కొలది, లైఫ్ స్టైల్ అడ్జస్ట్ అయ్యే కొలది ఈ ఫీలింగ్స్ పోతాయి. చాలా మంత్స్ తర్వాత, దాదాపు 1.5 year తర్వాత కూడా ఇవే ఫీలింగ్స్ ఉన్నాయి, వర్త్లెస్ ఫీల్ అవుతున్నారు, రిపీటెడ్గా ఏడుపు వస్తుంది, ఆర్ దే నాట్ ఏబుల్ టు స్లీప్, నాట్ ఏబుల్ టు ఈట్, నాట్ ఏబుల్ టు బాండ్ విత్ ద బేబీ అంటే కనుక ఈ కండిషన్ ఉండొచ్చని సస్పెక్ట్ చేయవచ్చు. డెలివరీ అయిన 10-15% విమెన్లో కూడా ఈ కండిషన్ ఉండొచ్చు అని స్టడీస్ చెప్తున్నాయి. కానీ మన సిస్టంలో ఫ్యామిలీ విషయాల్లో బిజీ అయిపోవడం కానీ, వర్క్కి వెనక్కి వెళ్ళి దానిలో బిజీ అయిపోవడం కానీ, బేబీ గురించి ఆలోచించడం, యాంగ్జైటీ, ఈ ప్రాసెస్లో ఏంటంటే విమెన్ వాళ్ళకి ఇలాంటి కండిషన్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయకపోవచ్చు. దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్ ఇలాంటి కండిషన్ అనేది ఒకటి ఉండొచ్చు, తనకి అలాంటి కండిషన్ రావచ్చు అని. సెకండ్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్. థర్డ్, ఇంకా హ్యాండిల్ కావట్లేదు అంటే ఒక ఎక్స్పర్ట్ని విజిట్ అయితే, లైక్ గైనకాలజిస్ట్, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఒక సైకాట్రిస్ట్కి రెఫర్ చేయొచ్చు. సైకోథెరపీతో కానీ వర్కౌట్ కాకపోతే వాళ్ళకి మెడికేషన్ కూడా అవసరం అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే దీనివల్ల వాళ్ళ లైఫ్ క్వాలిటీ బెటర్ అవుతుంది, వాళ్ళు బేబీని బాగా చూసుకోగలుగుతారు. అండ్ బేబీ గ్రో అయ్యే కొలది వీళ్ళ హెల్త్ డిటీరియేట్ కాకుండా వీళ్ళ హెల్త్ని కూడా వాళ్ళు కేర్ తీసుకోగలుగుతారు.